చలో గాయస్, నేను మీ టీఎస్ గేమింగ్ తెలుగు అయితే ఈరోజు మనం ఒక న్యూ ల్యాండ్ ఈవెంట్కి అయితే వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ల్యాండ్ ఈవెంట్ అయితే వచ్చేసింది. హైదరాబాద్లో కండక్ట్ చేస్తున్నది మాత్రం ఓలో కాళ్ళు ఎల్ఎక్స్బీ బ్రో కండక్ట్ చేస్తున్నారు ఈ ల్యాండ్ ఈవెంట్ టోర్నమెంట్ని. సో 3:30కి ల్యాండ్ ఈవెంట్ ఉంది. సో నాకు ఆ ల్యాండ్ ఈవెంట్ గురించి ఎలాంటి డీటెయిల్స్ తెలియదు, నాకు అసలు ఏం తెలియదు. నేను నైట్ ఇన్విటేషన్ వచ్చింది. సో ఈరోజు వెళ్తున్నాను. 3:30 స్టార్ట్ 3:30 స్టార్ట్ అయ్యి 7కి అయిపోద్ది ల్యాండ్ ఈవెంట్. సో ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అవుతుంది దగ్గర. సో మనం వెళ్దాం. నాకు డౌట్ ఏదో మిస్ అవుతాను అనుకుంటున్నా. అను ఇది ఎందుకు అవసరం లేదు కదా, ఎందుకంటే మనం ఫేస్ రివీల్ చేసాం కదా. సో ఫేస్ రివీల్ చేసిన తర్వాత మనం పోయే ఫస్ట్ ల్యాండ్ ఈవెంట్ ఇదే అనమాట. లేసి వెళ్తాం. వరకు టైం అవుతుంది. ఓకే, మనం ఇంకా 40 కిలోమీటర్స్ ఉంది. విశాల్ పర్ప్లేస్లో ఈ ల్యాండ్ ఈవెంట్ జరుగుతుంది. సికింద్రాబాద్లో ఉంది అది. సో వెళ్దాం. వెళ్ళినాక అక్కడ వేరే కలుసుకుందాం. మేబీ ఈసారి ఓన్లీ బస్ ట్రావెల్ చేద్దాం. మెట్రో అయితే ఎక్కను, బస్సులో వెళ్దాం. ఎందుకంటే టైం ఉంది మనకి, మ్యాక్సిమం 2 అవర్స్ దాకా టైం ఉంది. కాబట్టి ఆ బస్సులో మెల్లంగా వెళ్ళిపోదాం. ఓకేనా, అక్కడ వెళ్ళాక కలుసుకుందాం. అసలు ఎవరు వస్తున్నారు, క్రియేటర్స్ ఎంతమంది వస్తున్నారో తెలియదు. ప్లేయర్స్ ప్రతి ఒక్క ప్లేయర్స్ని ఇన్వైట్ చేస్తాను, అంటే పరిచయం చేస్తాను మీకు. ఓకేనా, లెట్స్ గో. యా గైస్, ఫైనల్లీ మనమైతే రీచ్ అయిపోయాం. 2 అవర్స్ జర్నీ తర్వాత విశాల్ కంప్యూటర్ స్టోర్కి అయితే వచ్చేసాం. సో గైస్, నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా. ఏంటంటే మీకు స్టడీ పర్పస్ కానీ లేకుంటే గేమింగ్ పర్పస్ కానీ ఎలాంటి పర్పస్ అయినా సరే మీకు కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ కావాలంటే ఇక్కడైతే బిల్డ్ చేసుకోవచ్చు. విశాల్ కంప్యూటర్ స్టోర్లో సికింద్రాబాద్ దగ్గరలో ఉంది. వీళ్ళు దగ్గరుండి మరి మీకు కావాల్సినవి బిల్డ్ చేస్తారు. అండ్ ఇంకా ఇక్కడ కావాల్సిన బిల్డ్ చేసిన కంప్యూటర్స్ కూడా ఉన్నాయి. సో ఈ విశాల్ కంప్యూటర్ స్టోర్లోనే లోపలైతే ఇక్కడ చూసుకోవచ్చు. చాలామంది ప్లేయర్స్ అయితే వచ్చేసారు. ఇక్కడ ఇంకా టోర్నమెంట్ స్టార్ట్ ముందు ఇక్కడ వాచ్ పార్టీ అయితే చూస్తున్నారు. Hey, hi. Let's see. LXP bro. Sorry, I చెప్పేసి Yo guys, welcome back to my channel. అది నేను చెప్పాను, నువ్వు కాదు. చల్, మన కోసం సీట్ వెయిట్ చేస్తుంది. ఓకే, ప్లేయర్స్ అందరు వచ్చారు అనుకుంటున్నా. నేను ఎదురు చూస్తున్న రాకీ బాయ్ ఇంకా రాలేదు. రాకీ షూ గేమింగ్. సో లేసి వచ్చినాక పరిచయం చేస్తాం. సో ఫైనల్గా వచ్చాం కాబట్టి మనం ఫేస్ రివీల్ చేద్దాం. ఎట్లా ఫేస్ రివీల్ అవుతుంది ఇక. యా, సో నాకు టోర్నమెంట్ గురించి ఏం డీటెయిల్స్ కానీ తెలియదు, చెప్తావా? గైస్, ఇప్పుడు ఈ స్పోర్ట్స్ వరల్డ్ కప్ నడుస్తుంది. ఇండియాకి ఆఫ్టర్ 7 years స్లాట్ దొరికింది. సో దాన్ని మనం వాచ్ పార్టీ చేస్తున్నాం, సపోర్ట్ చేస్తున్నాం ఇండియన్ టీమ్స్ కి. ఫస్ట్ చెప్పా, నీకు తెలియదని చెప్పు. తెలియదు మరి నిజం. సో గైస్, అసలు ఏంటంటే ఇక్కడ వాచ్ పార్టీ జరుగుతుంది. అంటే మేబీ ఇలా చెప్పాలి నీకు. సో మన ఇండియా నుంచి 3 టీంలు ఉన్నాయి. సో ఆ టీం మొత్తం ఆడుతుంది వరల్డ్ కప్. నేను ఎదురు చూస్తున్న బ్రో అయితే వచ్చాడు. ఏ హాయ్, నైస్ టు మీట్ యూ. చాలా తర్వాత మళ్ళీ నువ్వు జరగాలి ఫస్ట్. ఎత్తుటప్పుడు వస్తండి. యా, టీం వేసుకొచ్చావా గట్టిగానే? వాళ్ళు వచ్చారు, యా మ్యాచ్ జరుగుతుంది కదా.
గైస్ ఇంకో చెప్పల్లా ల్యాండ్ ఈవెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మ్యాచెస్ అందరు చూస్తున్నారు. సో ఇండియా నుంచి 3 టీంలు ఆడుతున్నాయి కాబట్టి సో అందరు చూస్తున్నారు. ఇంకో చెప్పట్లో మ్యాచెస్ ల్యాండ్ ఈవెంట్ అయితే జరగబోతుంది. సో చూద్దాం ఇక. అండ్ వాళ్ళ మ్యాచ్ అక్కడ జరుగుతుంది, వీళ్ళ మ్యాచ్ ఇక్కడ జరుగుతుంది. లేచి చూద్దాం. గైస్ లోగో కనపడాలట. ఇది ఎప్పుడు కొనలే కలర్లో కంటాం. నీ కారే కదా ఇది? నాదేనా? రెంట్ తీసిన కార్. ఇది ఎన్నోసారి మీటప్ మనం కలిసి? మూడోసారి నాలుగోసారి కలిసాం. సో ల్యాండ్ ఈవెంట్లో లాస్ట్ టైం టీసీసీలో కలిసాం, మళ్ళీ ఇప్పుడు కలిసాం. సో విశాల్ మర్చిపోయి నువ్వు సోల్, టీజీ ఆర్ ఎపెక్స్ ఈ మూడింటిలో ఏం సపోర్ట్ చేయాలనుకుంటా? లైక్ నీ ఫేవరెట్? టీజే టోటల్ గేమింగ్. టోటల్ గేమింగ్. మూడు తెలంగాణ కాబట్టి ఇండియా కాబట్టి వాళ్ళు తెలుగు సైడ్ అంత ఫేమస్ కాదు. సోల్ అనే వాళ్ళు అలా ఆల్ రకాలుగా ఆడతారు. బీజమే ఆడతారు, వాలరెంట్ ఆడతారు, కాల్ ఆఫ్ డ్యూటీ ఆడతారు, ఇంకోటి దానం ఫ్రీ ఫైర్ కూడా ఆడుతున్నారు ప్రెసెంట్. సో ఇప్పుడు జరిగే మ్యాచెస్ వల్ల 3 టీంలు అయితే ఉన్నాయి ఇండియా తరపున. ఇండియా తరపు నుంచి ఆడుతున్నారు. ప్యారిస్ లో ఆడుతున్నారు ప్రెసెంట్, వాళ్ళు ప్యారిస్ లో ఆడుతున్నారు. సో వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. నిన్న దాదాపు 12 మ్యాచ్ లో మన ఇండియా వాళ్ళు 5 భుజాలు కొట్టారు నిన్న. నేను చూడలేదు, నేను ఆనని చెప్తా. నేను సరిగా చూడలేదు. ఏంటంటే నాకు ఆఫీస్ ఉంది. సో ఆఫీస్ పనిలో నేను అయితే అసలు చూడలేదు. మేబీ పాయింట్స్ టేబుల్ చూస్తుంటా, లైక్ పాయింట్స్ టేబుల్ ఇన్స్టాగ్రామ్, అవి పాయింట్స్ టేబుల్ ఇన్స్టాగ్రామ్ లో వస్తా ఉంటాయి. ఇప్పుడు మొన్న అన్నకుతో లైవ్ స్ట్రీమ్ పెడతా ఉన్నారు కదా. అసలు మ్యాచ్ మొత్తం చూసే టైం నాకు కూడా లేదు. ఇంకా అందుకు ఏం చేస్తున్నానంటే ఖాళీ కూర్చుంటున్నా కదా అని చెప్పేసి సీదా పోయి పాయింట్స్ టేబుల్ చూస్తున్నాను. ఓకే. ఈ రీల్స్ లో స్క్రోల్ చేస్తుంటే టైం పాస్ కావాలి. ఆ రీల్స్ చూసాక కూడా టైం లేదు నాకు. ఆ రీల్స్ రికమెండ్ అయ్యి నేను 5 భుజాలు కొట్టారు. ఈ రోజే మన ఇక్కడ వచ్చిన వెంటనే ఒక భుజా కొట్టారు. ఇయర్ కొట్టారు కదా టీజీ వాళ్ళు. ఫస్ట్ భుజా కొట్టారు. ఫస్ట్ భుజా కొట్టింది. మ్యాచ్ స్టార్ట్ చేసిన భుజాతో టీజీ వాళ్ళు. అదే టోటల్ గేమింగ్. సో లోపల ల్యాండ్ ఈవెంట్ జరుగుతుంది. సో వాళ్ళకు పరిచయం చేస్తాను. సో అందరి ముందు పరిచయం. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ బ్రోస్, మీ ఫేవరెట్ టీమ్ ఏదో కామెంట్ సెక్షన్ లో కామెంట్. మర్చిపోయినా ఇండియాలో ఆడుతున్న 3 టీమ్స్లలో మీకే ఫేవరెట్ టీం ఉందో సో కామెంట్ చేయండి, ఓకేనా? ఇక్కడ ఇది కనపడుతుంది కదా, ఈ బ్రాండ్ కన్నా సూట్ అవుతుంది. స్టిల్ చూసారి. సో అలా బయటకు వెళ్తున్నాం. సో వెళ్దాం. సో లేచి పోయి వచ్చినాక వాళ్ళని అయితే మీకు చూపెడతాను. ఎంత చాలా ఆడుతున్నారు. అన్న టీం కూడా వచ్చిందట. సో అన్న టీం ఆడుతుంది ఇప్పుడు. మేము పోయి వచ్చే లోపల అన్న టీంలో అయితే చూపెడతా. బ్యాక్ టు బ్యాక్ ఎన్ని మ్యాచెస్? ఒకటి మ్యాచ్ అనుకుంటా. 6 మ్యాచెస్ అన్న బ్యాక్ టు బ్యాక్. ఒకటే గ్రూప్ 6 మ్యాచెస్. దీంట్లో విన్నర్కి 3,000 ప్రైజ్ పూల్ ఎంత? 3,000 2,000 ప్రైజ్ పూలా ప్లస్ ఒక జెర్సీ ఫ్రీ ఫైర్ సైడ్ నుంచి ఒక జెర్సీ. ఓకే లేచి చూద్దాం ఏ టీం మేబీ విన్ అయితే ప్రైజ్ పూల్ ఉన్న జెర్సీని, ఓకేనా? బేసిక్ అయితే మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. ల్యాండ్ ఈవెంట్. రాకీ ఏది నీ టీం? రాకీ అన్న ఇదే టీం అన్నమాట. నాకు తెలియదు, నువ్వు పక్కలకు. ఐజీఎల్ సెకండ్ ఐజీఎల్ థర్డ్ ఐజీఎల్ బింగో ఏంటి? స్నైపర్ వచ్చేసి స్నైపర్ స్టార్క్. బ్రో స్నైపర్ నాకు చాలా ఇష్టం. స్నైపర్స్ అంటే యా బ్రో సేమ్ టు సేమ్ హెడ్ ఫోన్స్. అస్సు కాదు, పక్కలరకు వాటర్ బాటిల్ కావాలా? మొత్తం ఆర్వేజ్ మేనేజర్ ఇక్కడ ఉన్నాడు. అది మొత్తం ఆర్వేజ్ మొత్తం ఐటీ ఛానల్స్, డిస్కౌంట్, ఇన్స్టాగ్రామ్. హాయ్ బ్రో ఇది చూడు ఒకసారి. నాకు సరే వీడియో పెట్టాను చూడు ఇటు. ఓకే సో గైస్ ఇక్కడ ఇండియా ఫస్ట్ టీం, సెకండ్ టీం, థర్డ్ టీం 3 టీంలు బోయ్ అయితే కొట్టేసాయి. ఇంకా లాస్ట్ ఇంకా మ్యాచెస్ ఉన్నాయి. ఇక్కడ కూర్చున్నాడు. యో గైస్ స్ట్రీమ్ జరుగుతుంది ఎల్ఎస్పి దాంట్లో మనం అయితే కనపడుతుందో. యో గైస్ बैटल काफी ज्यादा इंटेंस था, पर एक टीम ने 1 साइड ले लिया. यस करो. सभी को पता है. Come on guys, cheer up for Team Phoenix. भाई ले लो क्या?
Okay, Godix के total points है 137. 137. Next, second number पे है SSG Army with 114 points. Next, Chilltown is with 89 points. And सिर्फ 8 points है difference में Ravenclaw 88 సో ప్రైజ్ మీదేనా నిజంగా ఓకే గైస్ మన ప్రైజ్ వచ్చేసి సో గైస్ ఎలిజిబుల్ సెకండ్ లైన్ లో చేస్తున్నారు ల్యాండ్ అవుట్ బ్యాచ్ పార్టీలో సో గాడెస్ వాళ్ళ టీం అయితే విన్ అయింది సో మీ టీం ప్రైమరీ వస్తారంట ఓకే ఒక ఫోటో ఓకే గైస్ ఎప్పుడు ఒకసారి టీం పిలిచి చేస్తా నేను కొత్త ప్రైజ్ కొడతా ఓకేనా యో గైస్ ఫైనల్లీ నేను పోయే టైంలో ఇక సబ్స్క్రైబర్స్ అయితే నాకు దొరకబట్టుకున్నాను సో వీళ్ళే నా సబ్స్క్రైబర్స్ అనమాట నాకు తెలియదు నా ఛానల్ పెట్టి ఐబ్రో ఐఎమ్ యువర్ సబ్స్క్రైబర్ అంటే సబ్స్క్రైబ్ టు టీఎఫ్ గేమింగ్ ఓకే ఓకే మీ సపోర్ట్ అంటే చనిపోతుందే సో ఫైనల్లీ నా ఫేస్ రూల్ అయిపోయినాక ఇక సబ్స్క్రైబర్ని గెలిచా నాకు చాలా సంతోషం ఉంది ఓకే నైస్ టు మీట్ యు గైస్ లవ్ యూ ఓకే ఓకే గైస్